హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సాయి చంద్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి సంబంధించి 100 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనే సిరీస్లో గ్రూప్ డి ఎగ్జామ్ 17th August 2022 షిఫ్ట్ 3లో జరిగిన ఎగ్జామ్లో మ్యాథ్స్కి సంబంధించి మునుపటి వీడియోలో పార్ట్ 1 చూసాం. ఇప్పుడు పార్ట్ 2 మనం సాల్వ్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఈ క్లాసులు చూస్తున్నారో మీకు కనుక ఈ క్లాసులో చెప్పే కాన్సెప్ట్స్ సొల్యూషన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ మరియు మన ఛానల్ని సాయి చంద్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ బిగిన్. ఇది వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన బిట్. ఇక్కడ ఏమన్నారు, ఇఫ్ ది సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏంటి, 5x² + bx + 4 = 0, సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ 9 అన్నారు. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ బి ఎక్కడుంది, ఈ ఎక్స్ కోఎఫిషియంట్ మనల్ని కనుక్కోమన్నారు. సో దీనికి కాన్సెప్ట్ ఏంటి, ax² + bx + c = 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా కామా బీటా అనేటివి రూట్స్ అయినట్లయితే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతాయి, -b/a. అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా c/a అవుతుంది. కానీ క్వశ్చన్లో మనల్ని సమ్ ఆఫ్ ది రూట్స్ గురించి అడిగారు కాబట్టి -b/a వాల్యూ మనకి క్వశ్చన్లో 9 ఇచ్చారు. సో 9 రాద్దాం. సో -b/a అంటే ఏంటి, ఎక్స్ కోఎఫిషియంట్ -b డివైడెడ్ బై ఏ వాల్యూ అంటే x² కోఎఫిషియంట్ 5, అంతేనా. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం, -b = 5 × 9, 5 అటు వెళ్తే మల్టిప్లై అవుతుంది కదా. సో -b = 45 వస్తుంది. సో మైనస్ని కూడా అటు పంపించేస్తే b = -45, ఆప్షన్ 3. చాలా డైరెక్ట్ బిట్, మనకి ఫార్ములా వస్తే సరిపోతుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యేటట్టు నేను ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను. సో మీరు కామెంట్ సెక్షన్లో వెళ్ళారంటే అక్కడ మీకు పిన్ చేసి ఉంటాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన బిట్. ఏ షాప్ కీపర్ సోల్డ్ ఏ బుక్ అట్ ఏ లాస్ ఆఫ్ 14% లాస్కి అమ్మాడంట. తర్వాత ఇఫ్ ది సెల్లింగ్ ప్రైస్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్డ్ బై 100, అంటే 14% లాస్కి అమ్మాడు కదా, దానికి ఇంకో 100 రూపీస్ ఎక్స్ట్రా కానీ అతను అమ్ముంటే దేర్ వుడ్ హ్యావ్ బీన్ గెయిన్ ఆఫ్ 6%, అప్పుడు గెయిన్ 6% అయ్యిండేదంట. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బుక్ మనల్ని కనుక్కోమన్నాడు. సో దీనికి షార్ట్ కట్ చెప్పే ముందర మీకు కాన్సెప్ట్ చెప్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఉదాహరణకి కాస్ట్ ప్రైస్ అనేది మనం 100% అనుకుంటే ఫస్ట్ ఏమైంది, లాస్ 14% వచ్చింది, అవునా. సో కాస్ట్ ప్రైస్ లాస్ ఉన్నప్పుడు మనకి మైనస్ చేస్తేనే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 100 - 14 అంటే 86% అవుతుంది. సో 100% ఉన్న వస్తువుని 86%కి అమ్మాడు, క్లియర్ కదా. నెక్స్ట్, 100% ఉన్న వస్తువుని మనం 6% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి, 6% ప్రాఫిట్ రావాలంటే 100 + 6 చేస్తే సరిపోతుంది. సో 106%కి అమ్మితే మనం 6% ప్రాఫిట్కి అమ్మినట్టు, అవునా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 86 - 106కి డిఫరెన్స్ ఎంత, 20%, అంతేనా. 106లోంచి 86 తీసేస్తే 20%. క్వశ్చన్లో దీని వాల్యూ మనకి ఇచ్చారు. క్వశ్చన్లో దీని వాల్యూ ఎంత ఇచ్చారు, ఈ 86%కి ఇంకో 100 రూపాయలు యాడ్ చేసి కానీ అమ్మితే 106% వస్తుంది అన్నారు, అవునా. సో దాని అర్థం ఏంటి, ఈ 20% యొక్క వాల్యూ వచ్చేసి మనకి 100 అనమాట. సో మనల్ని క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నారు. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత, 100%. సో 20%ని ఇంటూ 5 చేస్తే మనకి 100% వస్తుంది. సో అదేవిధంగా బోత్ సైడ్స్ 5తో మల్టిప్లై చేస్తున్నాను. సో 100% వాల్యూ ఎంత వచ్చింది మనకి, 500. ఇది నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ అనమాట. సో ఇది మీకు కాన్సెప్ట్ అర్థం అవడం కోసం చెప్పాను. ఇప్పుడు మనకి షార్ట్ కట్లో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. మనకు వచ్చేసరికి ఇక్కడ ఒక దగ్గర ఏమో లాస్ ఇచ్చారు, ఒక దగ్గర ఏమో గెయిన్ ఇచ్చారు. సో ఇలా లాస్ గెయిన్ అనే రెండు కాన్సెప్ట్లు ఉన్నప్పుడు మనం ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేయాలి. సో లాస్ వాల్యూ 14%, గెయిన్ వాల్యూ 6%. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆ వచ్చే వాల్యూ ఎంత మనకు క్వశ్చన్లో ఇచ్చుంటారనమాట. ఇంక్రీజ్డ్ బై 100 అన్నారు కదా, అదే మనకి కావాల్సిన వాల్యూ. సో రెండింటిని యాడ్ చేయండి, 20% = 100. సో కాస్ట్ ప్రైస్ జనరల్గా మనకి ఎప్పుడు 100% అనుకుంటేనే కదా ఇవన్నీ వస్తాయి. సో 20%ని ఇంటూ 5తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. సో మనం ఆర్హెచ్ఎస్లో కూడా ఇంటూ 5తో మల్టిప్లై చేస్తే కాస్ట్ ప్రైస్ వాల్యూ మనకి 500 వస్తుంది. సో ఇది మీరు ఎగ్జామ్లో టెక్నిక్గా సింపుల్గా సాల్వ్ చేయడానికి. ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది మీకు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్,
ఇది టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన బిట్. ఇందులో ఏమన్నారు, 16 men కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days. తర్వాత ది నెంబర్ ఆఫ్ మెన్ రిక్వైర్డ్ టు కంప్లీట్ సేమ్ వర్క్ ఇన్ 20 days. ఇది చాలా డైరెక్ట్ బిట్. దీనికి ఫార్ములా వచ్చేసి M1 D1 డివైడెడ్ బై W1 ఈజ్ ఈక్వల్స్ టు M2 D2 డివైడెడ్ బై W2. ఇక్కడ మీరు గమనించారంటే సేమ్ వర్క్ అన్నారు, అంటే వర్క్ ప్లేస్లో W1 ఈజ్ ఈక్వల్స్ టు W2. నెక్స్ట్ M1 వాల్యూ మనకి ఇచ్చారు 16. నెక్స్ట్ D1 వాల్యూ ఇచ్చారు 5. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మెన్ రిక్వైర్డ్, సో M2 వాల్యూ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ D2 వాల్యూ ఇచ్చారు 20 daysలో చేయమన్నారు. సో ఇంక డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేయడమే. దీన్ని హోంవర్క్గా ఇస్తున్నాను. దీన్ని సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఎంత వచ్చిందో పెట్టండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ఆల్జీబ్రా బిట్ అనుకోవచ్చు. ఇఫ్ x/y ఈజ్ ఈక్వల్స్ టు 3/2 అయితే దెన్ ఫైండ్ x² + y² డివైడెడ్ బై x² - y². చాలా డైరెక్ట్ బిట్. ఇలాంటి బిట్స్లో మనం డైరెక్ట్గా x ప్లేస్లో 3ని y ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో x ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తే 3², y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2² డివైడెడ్ బై సేమ్ సబ్స్టిట్యూషన్ 3² - 2². సో 3² అంటే 9, 2² అంటే 4. సో 9 + 4 డివైడెడ్ బై 9 - 4. 9 + 4 ఎంత, 13. 9 - 4 5. ఆప్షన్ 1. నెక్స్ట్ ఇది టైమ్ స్పీడ్ డిస్టెన్స్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇక్కడ ఏమంటున్నారు, ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 meters/minute ట్రావెల్ చేస్తున్నాడంట. అలా ఎంతసేపు ట్రావెల్ చేశాడు, 100 minutes ట్రావెల్ చేశాడు. తర్వాత అట్ ఏ స్పీడ్ ఆఫ్ 70 meters/minute 50 minutes ట్రావెల్ చేశాడంట. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నారు. సో యావరేజ్ స్పీడ్కి మనకి ఫార్ములా ఏంటి అంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ డివైడెడ్ బై టోటల్ టైం. అంటే అతను ముక్కలుగా కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. సో అప్పుడు ఏంటి యావరేజ్ స్పీడ్ అంటే మొత్తం డిస్టెన్స్, అన్ని రకాలుగా అతను ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై అన్ని రకాల డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి అతనికి పట్టిన టోటల్ టైం అన్నమాట. సో జనరల్గా మనకి ఏం తెలుసు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఫస్ట్ కేస్లో డిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత 20 ఇంటూ టైం ఎంత 100. సో ఓవరాల్గా మొత్తం వచ్చేసి 20 ఇంటూ 100 అంటే మనకి ఇక్కడ 2000 meters ట్రావెల్ చేశాడు. అదేవిధంగా D2 సెకండ్ కేసులో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, D2 ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ కేసులో స్పీడ్ వచ్చేసి 70 ఇంటూ టైమ్ 50 minutes 50, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7 5 35. సో 3500 meters ట్రావెల్ చేశాడు. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత, 2000 + 3500 meters, అవునా, డివైడెడ్ బై టోటల్ టైం ఎంత, 100 minutes + 50 minutes, 100 + 50 minutes అన్నమాట. సో దీని వాల్యూ ఎంత, 5500 డివైడెడ్ బై 150. సో క్యాన్సిల్ చేశారంటే మనకి 5 11s 5 3s అంటే 110/3. ఇది స్పీడ్ కాబట్టి meters/minute. సో ఆప్షన్ 4. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం అనేది యావరేజ్ స్పీడ్ ఫార్ములా. ఇది మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, లేదా స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, దీన్ని బట్టి మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఆల్జీబ్రాలో చాలా మోస్ట్ రిపీటెడ్ బిట్. ఇక్కడ ఏమన్నారు, ఇఫ్ x + x⁻−1 ఈజ్ ఈక్వల్స్ టు 7 అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x³ + x⁻−3 కనుక్కోమన్నారు. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం సింపుల్గా, x + x⁻−1 అంటే 1/x, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, x³ + x⁻−3 అంటే 1/x³ వాల్యూ మనం కనుక్కోవాలి. సో x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు మనకి p అయినట్లయితే x³ + 1/x³ వాల్యూ మనకి p³ - 3p అవుతుంది. సో ఇది ఇలా ఎందుకు అవుతుంది అనేది నేను క్లియర్గా ఈ మోడల్స్ అన్నీ కవర్ అయ్యేటట్టు ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో కాబట్టి ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్గా ఇస్తున్నాను. ఇది సెకండ్ క్వశ్చన్ ఈరోజు మన క్లాస్లో హోంవర్క్.
సింపుల్గా ఉన్న క్వశ్చన్స్ నేను హోంవర్క్గా ఇస్తున్నానండి. దానికి కావాల్సిన కాన్సెప్ట్ కూడా ఇస్తున్నాను. జస్ట్ మిమ్మల్ని ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడం కోసమే. ఒకసారి దీనికి ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. నెక్స్ట్, ఇది ఏజెస్కి సంబంధించిన బిట్. ఏజెస్లో మనకి 3 నుంచి 4 బిట్స్ వస్తాయి కాబట్టి ఈ టాపిక్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ క్వశ్చన్లో ఏమన్నారంటే రామ్ ఈజ్ 55 ఇయర్స్ అంట, సోమ్ ఈజ్ 25 ఇయర్స్ అంట. నెక్స్ట్, హౌ మెనీ ఇయర్స్ ఎగో అంటే మునుపు వాజ్ రామ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ సోమ్. సో రామ్ అంట సోమ్ కంటే 3 రెట్లు వయసు ఎక్కువ ఉంది అంటున్నారు. సో ఎగో అన్నారు కదా, ముందుగా అయితే వాళ్ళ ఏజ్లు 55, 25 అవునా. సో ఎగో అన్నారు కాబట్టి ముందర కాబట్టి మైనస్ చేద్దాం. రెండిట్లోనూ ఒకే ఏజ్ మైనస్ చేయాలి. సో ఇప్పుడు క్వశ్చన్లో కండిషన్ ఏమి ఇచ్చారు మనకి, రామ్ ఏజ్ వచ్చేసి 3 times ఆఫ్ సోమ్ ఏజ్ అంట. సో ఇదేనా కండిషన్ మనం రాసుకునేది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 25 3s 75 మైనస్ 3x. ఈ మైనస్ 3x మనం ఇటు సైడ్ పంపిస్తే ప్లస్ 3x అవుతుంది. ప్లస్ 3xలోంచి x తీసేస్తే 2x అవుతుంది. అదేవిధంగా 75 ఉంది కదా, ఈ 55 ఇటు వెళ్తే మైనస్ అవుతుంది. సో 75లోంచి మనకి 55 తీసేస్తే 20. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు మనకి 20 అంటే x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో డైరెక్ట్గా మన ఆన్సర్ ఆప్షన్ 2. గుర్తుపెట్టుకోండి, ఎగో అన్నారు కాబట్టి మైనస్ చేసాం. ఒకవేళ మనకి ఆఫ్టర్ కానీ లేటర్ అన్నారు కానీ అని అంటే అప్పుడు మనం ప్లస్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకేనా. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ బిట్. ఇది మనకి జామెట్రీలో డైరెక్ట్ బిట్. ఏమిచ్చారు, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఇచ్చారు. ఇప్పుడు మనల్ని ఏరియా కనుక్కోమంటున్నారు. ఏరియా ఆఫ్ ది ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి ఫార్ములా √3/4 ఇంటూ a². చూసారా, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ ఒక్కొక్క సైడ్ని ఏ అనుకున్నట్లయితే √3/4 a² అనేది మనకి ఏరియా అవుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. √3/4 ఇంటూ a² అంటే మనకి 14 ఇంటూ 14. సో దీన్ని సాల్వ్ చేస్తే 2 టేబుల్లో 2 2s 2 7s, మళ్ళీ 2 టేబుల్లో 2 7s. సో 7 7s 49 ఇంటూ √3. ఏరియా కాబట్టి స్క్వేర్లో ఉంటుంది, సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 1. నెక్స్ట్, ఇది సింప్లిఫికేషన్లో మోస్ట్ రిపీటెడ్ మోడల్. ముందు మనం ఈ నెంబర్ని ఎలాగ ఫ్రాక్షన్ ఫామ్ అంటే p/q ఫామ్లో ఎలా రాసుకోవాలో తెలుసుకోవాలి. సో ఉదాహరణకి ఫస్ట్ ఇదే తీసుకుందాం. 0.16ని మనం p/q ఫామ్లో రాయాలంటే ఫస్ట్ ఆ పాయింట్ తీసేసి ఉన్న మొత్తం నెంబర్ని రాయండి. తర్వాత మైనస్ పెట్టి ఏ నెంబర్కి అయితే పైన బార్ లేదో ఆ నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయండి. తర్వాత డినామినేటర్లో పాయింట్ ఉంది కదా, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లకి బార్ ఉందో అన్ని 9లు పెట్టండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక్క నెంబర్కే బార్ ఉంది కాబట్టి ఒక్క 9 పెట్టుకున్నాను. సో పాయింట్ తర్వాత బార్ ఎన్ని నెంబర్కి లేదో అన్ని సున్నాలు. ఇక్కడ ఒక్క నెంబర్కే లేదు కాబట్టి ఒక్క 0. సో నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ప్యారలల్గా మీరు కూడా చేసి చూడండి. 0.15 ఎలా రాయొచ్చు, 15 మైనస్ 1కి బార్ లేదు కాబట్టి 1ని మైనస్ చేయాలి. డినామినేటర్లో బార్ ఒక్క నెంబర్కే ఉంది కాబట్టి ఒక్క 9, పాయింట్ తర్వాత ఒక్క నెంబర్కే బార్ లేదు కాబట్టి ఒక్క 0. మైనస్, గమనించండి మైనస్ ఇది జాగ్రత్తగా. ఇక్కడ ఏమవుతుంది, 13 మైనస్ 1 డివైడెడ్ బై 9 0. సో ఇక్కడ మనకి 9 0 అనేది ఎల్సిఎంగా తీసుకుంటే ఇక్కడ న్యూమరేటర్ ఎంత, 16 మైనస్ 1 15 అవుతుంది, ప్లస్ 15 మైనస్ 1 మనకి 14 అవుతుంది, మైనస్ 13 మైనస్ 1 మనకి 12 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 29 మైనస్ 12 డివైడెడ్ బై 90. 29 నుంచి 12 తీసేస్తే 7 1 17 డివైడెడ్ బై 19. సో మన ఆప్షన్ 1 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ మీద డైరెక్ట్ ఫార్ములా బిట్. ఏమంటున్నారు, ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 75,000 ఎట్ ది రేట్ ఆఫ్ 7.5% పర్ యానమ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years. ఫైండ్ ది అమౌంట్ హీ విల్ గెట్ ఆఫ్టర్ 6 years. సో డైరెక్ట్గా ఇచ్చేశారు, ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం ఇచ్చారు. మనల్ని ఏం కనుక్కోమంటున్నారు, అమౌంట్. సో అమౌంట్ కావాలంటే మనకి ప్రిన్సిపల్ ఆల్రెడీ తెలుసు, మనకు కావాల్సింది ఇంట్రెస్ట్. ఈ రెండు కలిపితే మనకి అమౌంట్ వస్తుంది. ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి, PTR/100. ఇక్కడ P ఎంత, 75,000 ఇంటూ టైం ఎంత 6 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5. 7.5 అంటే మనం 7.5 రాసుకోవచ్చు కదా, డివైడెడ్ బై 100. సో ఇక్కడ 100 క్యాన్సిల్ చేసేస్తే మనకు న్యూమరేటర్లో ఏముంటుంది, 750
ఇంటూ 6 ఇంటూ 7.5. సో ఈ 750 ఉంది కదా, ఈ జీరోని ఈ 7.5తో మల్టిప్లై చేస్తే మనకి ఒక పాయింట్ తీసేయచ్చు అనమాట. కాబట్టి 75 ఇంటూ 6 ఇంటూ 75. సో రెండు నెంబర్లు సేమ్గా ఉండి అవి ఇలా 75 75 65 65 ఇలా లాస్ట్లో 5 ఫార్మాట్లో ఉండి మల్టిప్లికేషన్లో ఉంటే దానికి షార్ట్కట్ ఏంటంటే 75 ఇంటూ 75 వచ్చేసి లాస్ట్లో 25 ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే 5 5 25. ఇక్కడ ముందు నెంబర్లు వచ్చేసి ఇక రెండిట్లో 7 ఉంది కదా, కాబట్టి 7ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 7 8 56 ఇంటూ 6. కావాలంటే చూడండి 45 ఇంటూ 45 తీసుకున్నారంటే లాస్ట్లో 25 ఉంటుంది. ఇక్కడ ఫస్ట్లో 2 4 ఉన్నాయి కాబట్టి దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయడమే. 4 ఇంటూ 5 20. కావాలంటే క్యాలిక్యులేటర్లో చూసుకోండి. ఈ విధంగా మీరు ఏ నెంబర్కి తీసుకున్నా సింపుల్గా మల్టిప్లై చేయొచ్చు. సో 5625ని ఇంటూ 6తో మీరు మల్టిప్లై చేసినట్లయితే వాల్యూ మనకి 33750 వస్తుంది. ఇదేంటిది? ఇంట్రెస్ట్. మనకి కావాల్సింది అమౌంట్. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇంట్రెస్ట్కి. మన ప్రిన్సిపల్ ఎంత? 75,000. ఇప్పుడు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 33750. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే మనకి 108750 అనేది అమౌంట్గా వస్తుంది. ఆప్షన్ 4. నెక్స్ట్, ఇది నెంబర్ సిస్టంలో బిట్. ఈ బిట్లో ఏమన్నారో జాగ్రత్తగా చూడండి. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ 2 digit నెంబర్స్. 2 digit నెంబర్స్ అంట డివిజబుల్ బై బోత్ 2 and 4. 2తోనూ 4తోనూ రెండుతో డివైడ్ అయ్యే నెంబర్ కావాలంట. సో మనం సింపుల్గా ఏమనుకోవచ్చు, ఏ నెంబర్ అయినా సరే మనకి 2తో డివైడ్ అవుతుంది, 4తో డివైడ్ అవుతుంది అంటే అది 4తో డివిజన్ చూసుకుంటే చాలు. ఉదాహరణకి 16 అనే నెంబర్ తీసుకోండి. 16 అనేది 4తో డివైడ్ అవుతుంది అంటే ఆబ్వియస్గా 2తో కూడా డివైడ్ అయినట్లే. అలా కాకుండా నెంబర్ 14 తీసుకోండి. 14 అనేది 2తో డివైడ్ అవుతుంది కానీ 4తో డివైడ్ అవ్వదు. కాబట్టి ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? జస్ట్ 4తో డివైడ్ అయ్యే నెంబర్స్ చూసుకుంటే సరిపోతుంది. అది మన స్టెప్ 1. ఇప్పుడు స్టెప్ 2 ఏంటి? 2 digits నెంబర్స్ గురించి అడిగాడు కాబట్టి 2 digit నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడితో ఎండ్ అవుతుంది? 99తో ఎండ్ అవుతుంది, అవునా? సో 10ని 4తో డివైడ్ చేయండి, 99ని కూడా 4తో డివైడ్ చేయండి. సో 10ని 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? మనకి 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే మనం దాని నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలని అర్థం. అంటే 4 ఇంటూ 3 తీసుకోవాలి. అంటే స్టార్టింగ్ 12. చూసారా, 12 అనేది అతి స్మాలెస్ట్ నెంబర్ 4తో డివైడ్ అయ్యే 2 digit నెంబర్, అంతేనా? ఎందుకని? 4 2s are 8, 4 3s are 12, అంతేగా. ఫస్ట్ 2 digit నెంబర్ మనకి 12 వచ్చింది. అదేవిధంగా 4తో మీరు 99ని డివైడ్ చేసినట్లయితే 4 2s 8, 1 మిగులుతుంది. నెక్స్ట్ 4 4 16. సో మీరు 24ని 25తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. అంటే 3 digit నెంబర్. ఇది మనకు అక్కర్లేదు, మనకు కావాల్సింది కేవలం 2 digit నెంబరే. అప్పుడు ఏం చేయాలి? 4ని 24తో మల్టిప్లై చేసినట్లయితే మనకి 4 4 16, 4 2s 8, 96. సో 96 అనేది మనకు కావాల్సిన అతి పెద్ద 2 digit నెంబరు. 12 అనేది మనకు కావాల్సిన అతి చిన్న 2 digit నెంబర్. ఇక్కడికి స్టెప్ 2 అయింది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్. వాళ్ళు అడిగింది ఏంటి? ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఫైండ్ ది నెంబర్ ఆఫ్ 2 digit నెంబర్స్. ఇలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నారు. సో ఇలాంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 12. 12కి 4 యాడ్ చేసుకుంటూ వెళ్దామే, 16, తర్వాత 20, అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి 96 వస్తుంది అనమాట. సో ఇక్కడ మొత్తం ఎన్ని టోటల్ టర్మ్స్ ఉన్నాయి చూసుకుంటే మనకి సరిపోతుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్. ఎందుకని? 12ని మనం ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 3 లాగా రాసుకోవచ్చు, అవునా? అదేవిధంగా చివరాఖరి నెంబర్ని ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 24 రాసుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 4 ఇంటూ 3 ఉంది, 4 ఇంటూ 4 ఉంది, 4 ఇంటూ 5 ఉంది, అలాగా 4 ఇంటూ 24 దాకా ఉన్నాయి. అంటే మొత్తం 24 నెంబర్స్ ఉన్నాయి అనుకోవద్దు. మనకి 4 ఇంటూ 1 లేదు, ఇంకా 4 ఇంటూ 2 కూడా లేదనమాట. కాబట్టి 24 నెంబర్స్లోంచి మీరు 2 నెంబర్స్ తీసేయాలి. తీసేస్తే మనకి 22 నెంబర్స్ ఉంటాయి ఇలాంటివి. ఆప్షన్ 2. చాలా సింపుల్. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి రివైజ్ చేసి చూడండి. మీరు ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వేసి కనుక్కునే ఛాన్స్ ఉంది, కానీ దానికంటే కూడా సింపుల్గా చేసే మెథడ్ చెప్పాను. ఇంకొకసారి చూడండి అర్థం కాకపోతే. నెక్స్ట్, ఇది మనకి మెన్సురేషన్కి సంబంధించిన బిట్. అది కూడా 3D అనమాట. ఇక్కడ ఏమడిగారో చూడండి. ఏ క్యూబాయిడ్ అంటే మనకి ఇలా ఉంటుంది. లెంగ్త్, బ్రెడ్త్, హైట్ వేరువేరుగా ఉంటాయి అన్నమాట. సో వాటి డైమెన్షన్స్ ఇచ్చారు మనకి. తర్వాత నీడ్స్ టు బీ పెయింటెడ్ ఆల్ ఓవర్. దీని మొత్తానికి పెయింట్ వేయాలట ఇలాగా. సో మొత్తం ఎన్ని ఫేసులు ఉంటాయి? 6 ఫేసులు ఉంటాయి. ఇలా 6 ఫేసులకి పెయింటింగ్ వేయాలి.
సో ఈ 6 ఫేస్కి పెయింటింగ్ వేయాలంటే మనం ఏం కనుక్కోవాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా. 6 ఫేస్లు ఉంటాయి కాబట్టి మొత్తం పెయింట్ చేయమన్నారు కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా. దానికి ఫార్ములా ఏంటి, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ ఎల్ ఇంటూ బి, ఈ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేస్తే మనకి 231.25 వస్తుంది, ప్లస్ బి ఇంటూ హెచ్, దేన్నైనా వాల్యూని 10తో మల్టిప్లై చేస్తే ఒక పాయింట్ ముందుకు కదులుతుంది. సో ఇక్కడ వాల్యూ 125 అవుతుంది. అదేవిధంగా ఎల్ ఇంటూ హెచ్, సో 185ని 18.5ని 10తో మల్టిప్లై చేస్తే 5 ఒక పాయింట్ ముందుకు వస్తుంది కాబట్టి ఇది 185. సో దీని టోటల్ ఎంత యాడ్ చేస్తే మనకి 2 ఇంటూ 541.25 వస్తుంది. 5 మల్టిపుల్సే కాబట్టి మనకి ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో దీన్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే మనకి 1082.5 సెంటీమీటర్ స్క్వేర్ అనే ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ 4. నెక్స్ట్, ఇది మనకి జామెట్రీలో ట్రయాంగిల్స్కి సంబంధించిన బిట్. ఇక్కడ ఏమిచ్చారు, ఇన్ ది గివెన్ ఫిగర్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏబిడి. చూసారా, సింబల్ కూడా పెట్టాను. యాంగిల్ ఏబిసి అంటే ఈ యాంగిల్ అనమాట, ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏబిడి అంటే మనకి ఈ యాంగిల్ అనమాట. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అన్నాడు. అంతేకాకుండా ఏమన్నాడు, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు బీడి. సో బీసీ ఈజ్ ఈక్వల్స్ టు బీడి అన్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ట్రయాంగిల్ సిఏబి ఈజ్ సిమిలర్, ఇది కాన్గ్రుయెన్సీ సింబల్, కాన్గ్రుయెంట్ టు ట్రయాంగిల్ డాష్ అంటున్నాడు. సో ఇది ఏ ట్రయాంగిల్కి కాన్గ్రుయెంట్ అంటున్నాడు. సో మనం ఎలా రాయాలంటే ఒకే డైరెక్షన్లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏ డైరెక్షన్లో తీసుకున్నారు, సి నుంచి ఏకి వెళ్ళారు, ఏ నుంచి బీకి వెళ్ళారు, అవునా. సి అనేది ఏంటి, ఈ సైడ్ అనమాట, ఈక్వల్గా ఉండే సైడ్లో ఒకటి తీసుకున్నాడు కాబట్టి మనకి ఇటుపక్క దానికి కరస్పాండింగ్ సైడ్ ఏంటి, డి అనమాట. సో డి నుంచి మనం కూడా అదే డైరెక్షన్లో వెళ్ళాలి. అదే డైరెక్షన్లో టువర్డ్స్ దిస్ అంటే ఏ వైపు వెళ్ళాలి ఫస్ట్, తర్వాత ఏ నుంచి యాంగిల్ వైపు రావాలి. చూసారా, ఇక్కడ ఫస్ట్ సి నుంచి యాంగిల్ వైపు లేకుండా వేరే సైడ్కి వెళ్ళాడంటే సిఏకి వెళ్ళాడు, తర్వాత బీకి వచ్చాడు. అదేవిధంగా మనం కూడా డి నుంచి యాంగిల్ క్వశ్చన్లో ఇచ్చిన యాంగిల్ కాకుండా ఇంకో సైడ్ ఉంది కదా, అది ఏ అనమాట, ఆ వర్టెక్స్కి వెళ్ళాడు, తర్వాత యాంగిల్ ఈక్వల్ ఉన్న వర్టెక్స్కి రావాలి. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, డి నుంచి ఏకి వెళ్ళాం, ఏ నుంచి బీకి వచ్చాం. సో మనకి ట్రయాంగిల్ వచ్చేసి ఆప్షన్ 3. దీన్ని ఏమంటాం, ట్రయాంగిల్ సిఏబి ఈజ్ కాన్గ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఏబి. నెక్స్ట్, ఇది రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనుకోవచ్చు లేదా బేసిక్ క్యాలిక్యులేషన్ అనుకోవచ్చు. చాలా సింపుల్ బిట్ అడిగారు. ఇక్కడ ఏమన్నారు, A/B వాల్యూ మనకి 2:3 అని ఇచ్చారు. అలాగే B/C వాల్యూ మనకి 3:4 ఇచ్చారు. మీరు గమనించారంటే ఈ B వాల్యూస్ రెండు ఇక్కడ ఈక్వల్ కాబట్టి మనం ఇంకా సింపుల్గా చేయొచ్చు. ఎలా చేయాలి అంటే ఇలా రాసుకోండి, A/B, B కింద B రాసుకోండి, B/C. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి, సింపుల్. సో ఇక్కడ పక్కన రాద్దాం, A/B ఎంత, 2:3, తర్వాత B/C 3 కింద 3 రాసుకోమని చెప్పాయి కదా, 3 మనకి ఎంత ఇచ్చారు, B/C వాల్యూ 3:4 ఇచ్చారు. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 × 3 6, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేస్తే 3 × 3 9, నెక్స్ట్ తర్వాత 4 × 3 12. సో ఇది 3తో క్యాన్సిల్ అయిపోతుంది కదా, 3 2s 3 3s 3 4s. సో ఫైనల్ రేషియో ఎంత మనకి 2:3:4. ఒకవేళ మనకి ఈ బిట్లో ఇక్కడ 3:4 కాకుండా 6:8 ఇచ్చారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే బిట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మనకి ఇక్కడ రబ్ చేస్తున్నాను, ఇది A/B వాల్యూ 2:3 ఇచ్చారు, B/3 వాల్యూ మనకి 6:8 ఇచ్చారు. ఇక్కడ చూసారా, B వాల్యూస్ రెండు ఈక్వల్గా లేవు. మనం ఫస్ట్ ఏం చేయాలి, B వాల్యూస్ రెండింటిని ఈక్వల్గా చేసుకోవాలన్నప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ని మనం 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 2s 4, తర్వాత 3 2s 6. సో ఇప్పుడు చూసారా, ఈ 6 6 ఈక్వల్ అనమాట. ఇక్కడ ఈ B వాల్యూస్ రెండు ఈక్వల్. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని అప్లై చేయడం మొదలు పెట్టాలి, ఓకేనా. B వాల్యూస్ రెండు సమానం చేసుకున్న తర్వాతే మనం ఈ కాన్సెప్ట్ అప్లై చేయాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్. సో ఇక్కడితో మనం ఈ పేపర్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. నేను టోటల్ 2 బిట్స్ మీకు హోంవర్క్గా ఇచ్చాను. ఆ హోంవర్క్ బిట్స్ మీరు ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని మెన్షన్ చేయండి. మరియు ఈ వీడియోలో మీకు కాన్సెప్ట్ కనుక నచ్చినట్లయితే, మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మరియు మన సాయి చంద్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు మనం ప్యారలల్గా
ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయడంతో పాటు కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా మనం నేర్పించడానికి ప్రయత్నిస్తాను. కాన్సెప్ట్ వీడియోస్ కూడా మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమే ఉందనుకోండి, నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, నెక్స్ట్ రిమైండర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇలా ఒక్కొక్క టాపిక్లో మనం కాన్సెప్ట్ని తీసుకుంటూ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ కానీ మాక్ టెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ మనం సాల్వ్ చేస్తూ వీడియోలు చేస్తాను. సో ప్యారల్గా మీకు కాన్సెప్ట్ కవర్ అవుతుంది, మరియు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలనుకునే వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కవర్ అవుతాయి. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ క్లాస్ అంతా మీకు తెలిసిందే కదా. ఎటు టెలిగ్రామ్లో మనకి ఈ క్లాస్ పీడిఎఫ్ మొత్తం సాల్వ్డ్ పీడిఎఫ్ విత్ బిట్స్ మనకి టెలిగ్రామ్లో సాయిచంద్ అకాడమీ అనే ఛానల్ ఉంటుంది, దాంట్లో మీకు అవైలబిలిటీగా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి డైరెక్ట్గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ వీడియో చూడాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా పీడిఎఫ్లో ఉన్న సొల్యూషన్స్ మీరు చూసి రీకాల్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.